మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గోడకూలి గాయపడిన బాధితులను మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్తో కలిసి బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నష్టాన్ని అంచనా వేసి పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. సత్యమణికి గాయాలైనాయి, ఫ్రాక్చర్ కూడా అయింది, హ్యూమరస్ ఫ్రాక్చర్. వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్లో మంచిర్యాలలో షిఫ్ట్ చేయడం జరిగింది. వారిని పరామర్శించి వారికి ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయడం కలెక్టర్ గారికి చెప్పినాము. ఏదైతే ఇలాంటి పరిస్థితులలో వారికి కంపెన్సేషన్ ఇవ్వాలో ఆ కంపెన్సేషన్ కూడా ఇమీడియట్లీ శాంక్షన్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో ఈ భారీ వర్షాల వలన ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నిటికీ అందరికీ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మందమరిలో కైతాన్పల్లి మున్సిపల్ కమిషనర్స్కి, తర్వాత చెన్నూరు మున్సిపల్ కమిషనర్స్కి, వీళ్ళందరినీ కూడా ఎక్కడైతే బ్లాకింగ్ అయిపోయిందో అన్నీ క్లియర్ చేయమని చెప్పి ఆల్రెడీ నిన్న వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇప్పుడు మందమరి, కైతాన్పల్లి, చెన్నూరు, ఆసనాథ్ ఎక్కడైతే భారీ వర్షాలు పడ్డాయో అక్కడ కూడా దీని తర్వాత ఇన్స్పెక్షన్ చేసి అక్కడే ప్రజలకు ఏమైనా సహాయం చేసేది అవసరం ఉంటే డెఫినెట్లీ